సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఆ వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి ఫ్రూట్ మిక్చర్ చేసుకుందాం ఈరోజు. ఫ్రూట్ మిక్చర్కి వేడి ఎలా తగ్గిపోతుంది బాబా అనుకొద్దే. ఎందుకంటే ఇందులో బాడీ చల్లబడడానికి 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. ఒకటి గోందు కత్తీర, 2 సబ్జా గింజలు. ఈ గోందు కత్తీర అనేది బాడీ చల్లబడడానికి 2 వేరియేషన్స్ ఉంటాయి ఇందులోనే 2 రకాలు ఉంటాయి. ఒకటి రెడ్ బ్రౌన్ కలర్లో దొరుకుతుంది, ఇదేమో కొంచెం క్రీమ్ కలర్ వైట్లో ఉంటుంది. ఇవి ఒక 7-8 పలుకులు తీసుకుని వాష్ చేసి ఒక లోటా నీటిలోని నైట్ అంతా నానబెట్టామనుకో ఇలాగ మంచులాగా అమృతంలాగా తయారవుతుంది, చక్కగా మెత్తగా. అదొక గమ్ము చెట్టు నుంచి తీస్తారో. అలాగే సబ్జా గింజలు ఇవి ఒక 5 నిమిషాల్లో నానబోతాయి. ఇవి ఒక 2 స్పూన్లు. ఇందులో 4 రకాల ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. బొబ్బాస్కాయ, పుచ్చకాయ, దానిమ్మ, ద్రాక్ష. నేను సీడ్ ఉన్న ద్రాక్ష వాడుతున్నాను ఎందుకంటే కొంచెం పుల్లగా తీగా ఉంటాయని. ఇవి అరగంట నుంచి 1 గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టాలి కంపల్సరీ. అన్ని ఫ్రూట్స్ కన్నా ద్రాక్షకి కెమికల్స్ ఎక్కువ వాడతారు, అందుకని. ఇంక ఈ ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని పక్కన పెట్టేసాము. ఒక బౌల్ తీసుకుని చూసారా కత్తెర ఎలా అయిపోయిందని, సాఫ్ట్గా చక్కగా అమృతంలో తయారవుతుంది. అది వేసేసుకుని ఇందులో అలాగే ఫ్రూట్స్ ముక్కలన్నీ ఒకటి వేసేసుకుని సబ్జా గింజలు కూడా వేసుకున్నాం. ఇది కొంచెం జ్యూసీగా ఉండాలి. జ్యూస్ సెంటర్ వాళ్ళు బయట మార్కెట్లో ఎలా చేస్తారో ఎక్కువ షుగర్ సిరప్ యాడ్ చేస్తారు, కలర్స్ వేస్తారు, బోల్డ్ చేస్తారు. అలా కాకుండా మనకి న్యాచురల్గా ఉండాలని మనకి ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని ఏం చేస్తానంటే పుచ్చకాయ, బొబ్బాస్కాయ ఇవి 2 జ్యూస్ కింద చేసి ఇందులో కలిపాను. చక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా షుగర్ సిరప్ యాడ్ చేయలేదు నేను, అలాగే కలర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు తయారు చేసుకున్నారనుకో షుగర్ సిరప్ యాడ్ చేసుకోండి కొంచెం, ఎందుకంటే దీంట్లో ఉన్న స్వీట్ సరిపోతుంది మామూలుగా అయితే. నాకైతే అలాగే నచ్చుతుంది. నేను ఇంకా తేనె కూడా యాడ్ చేస్తాను కొద్దిగా ఇందులో, ఇది ఒక టేస్ట్ వచ్చింది. షుగర్ సిరప్ యాడ్ చేస్తే అది ఇంకా బాగుంటుంది కదంటే. హెల్త్ పరంగా చూసుకుంటే మనకు అవసరం లేదు మామూలుగా అయితే, అందుకని నేను యాడ్ చేయలేదు. ఇంకా ఫ్రూట్ మిక్చర్ అంటే ఇదేనా బోల్డ్ రకాలుగా చేయొచ్చు. ఇది ఒక రకం, ఇదైతే బాడీ బాగా చల్లబరిచేస్తుంది ఎందుకంటే కత్తెర సబ్జా వల్ల. చాలా బాగుంది. మీరు ఒకవేళ తయారు చేసుకున్నారనుకో కత్తెర వాడండి, అలాగే సబ్జా కూడా వేసుకోండి, అప్పుడే బాడీ కూల్ ఎక్కుతుంది. ఇదైతే చాలా బాగుంది. తప్పకుండా షుగర్ సిరప్ వేసుకోండి కొద్దిగా. ఇంకా సమ్మర్ కదా, ఇలా బాడీ కూల్ ఎక్కడానికి రకరకాల రెసిపీ చేసుకుందాము. సపోర్ట్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.